ఆనాడు కేసీఆర్ తప్పుకోమన్న దానికి చాలా అవాకు చవాకులు పేలిన సందర్భం ఉంది. నరసింహారెడ్డి ఇది కరెక్ట్ కాదన్న దానికి అసలు మాట్లాడిన మాటలు ఒక జస్టిస్నే తప్పుకోమన్నంత ధైర్యమా అనేలాంటి చాలా చాలా పరుషమైన పదాలు ఉపయోగించి మాట్లాడారు. అంటే నేనేమంటానంటే ఈయనకు గౌరవం ఇవ్వకపోగా మీరు అన్నారు ఇప్పుడు దేశంలోనే అత్యధికంగా 14 సార్లు గెలిచిన వ్యక్తి అని చెప్పారు. ఆయన మాటలకు మినిమం ఏమాత్రం విలువకుండా మరి ఇదే ఈ రోజైతే సుప్రీంకోర్టు కూడా చెప్పింది కదా, కనీసం ఇప్పటికన్నా కళ్ళేమైనా తెరుచుకొని ఉంటాయా అనేది. కళ్ళు తెరుచుకున్నా తెరుచుకోకున్నా అసలు కమిషన్ ఏర్పాటు చేయడమే ఎవరైతే అవినీతి జరిగిందన్నారు, ఎవరైతే విద్యుత్తులో 9,000 కోట్లు దోచుకున్నారు అని చెప్పి 6,900 కోట్ల కొనుగోలులో 900 అన్నారో, ఎవరైతే 3,000 కోట్ల దాంట్లో 250-300 కోట్లు నష్టమైన దాంట్లో 1,00,000 కోట్లు తిన్నారని చెప్పారో, వాళ్ళను మందలించకుండా, వాళ్ళని అడగకుండా, వాళ్ళు రుజువు చేసుకోకుండా సాంకేతికపరమైన అంశాల మీద రాజకీయ కోణంలో ఏర్పాటు చేసిన కమిషన్, దానికి రాజకీయాలకు అతీతంగా వాస్తవాలకు దగ్గరగా ఉండే విధంగా చర్యలు ఉండాలని కోరుకుంటాం కదా. తప్ప జరుగుతున్నదా? జరగట్లేదు. అంటే ప్రజల దృష్టిలో, తెలంగాణ ప్రజల దృష్టిలో, ఎందుకనంటే ఆనాడు అందరూ హక్కును చేర్చుకున్నారు, గుండెల్లో పెట్టుకున్నారు కాబట్టి ఆ స్థానాన్ని చెరిపేయడానికి ఏదో కమిషన్ ఏర్పాటు చేస్తాము, ఒక తప్పుడు కమిషన్ ఏర్పాటు చేస్తామంటే అబ్బో ఏమో జరిగింది అని తెలంగాణ ప్రజలు అనుకోవాలనే కదా. అదే ఇప్పుడు అదే వస్తుంది కదా. లైక్ నేనంటే రాజకీయం అవుతుంది, మీరు చూసి చెప్తున్నారు, మీరు విన్నది చెప్తున్నారు, నేను కాదంటానా? అంతే కదా. ఇప్పుడు న్యాయంగా మాట్లాడాలంటే జర్నలిస్టులు కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, రాజకీయ నాయకులు, ఏ పార్టీ వారైనా కూడా ఆ రోజు మాట్లాడడానికి అన్ని ఏమంటారు అవాకులు పేలిండ్రు కదా. మరి ఇవాళ ఏదైతే ఆనాడు కేసీఆర్ చెప్పిండో అదే కదా ఈరోజు సుప్రీంకోర్టు ఆయన చెప్పింది. అదే ఏది ఆయన జస్టిస్ నరసింహారెడ్డి విషయంలో సేమ్ కదా. సరే నేను కాదండి, అదే అవుతున్నది అంటున్నాను కదా. అత్యుత్సాహం ఏంది? పోనీ కమిషన్ ఏర్పాటే దురుద్దేశంతో చేసింది. ఏర్పాటుకు కారణాలు మీరు చేసిన ఆరోపణలు మీరు రుజువు చేసుకోలేకపోతున్నారు, మీరు కమిషన్ ముందుకు రాలేకపోతున్నారు. ధైర్యం లేదు కదా. రాహుల్ గాంధీని పిలవండి, పిలిపించండి, చెప్పించండి. ఆయన చెప్పాడు కదా, మీరు అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కదా, అయ్యా రా కమిషన్ ముందు రుజువు చేయి, ఏందో నీకు వచ్చిన సమాచారం ఏంది, నీ దగ్గర ఉన్న విషయాలేంటి, రుజువులేంటి, అది కమిషన్ ముందు పెట్టు. వద్దన్నావా? ఎందుకు రావట్లేదు? మీ మంత్రిమండలిలో పాస్ చేశారు కదా కమిషన్ వేయాలని. మంత్రిమండలిలో ఉన్నవాళ్ళు మంత్రిమండలిలో అన్నారు, బయట అన్నారు. ఆ రికార్డ్స్ లేవా? వాళ్ళని రమ్మనండి, రుజువు చేయమనండి. ఎందుకంటే అధికారం రాగానే సాంకేతిక విషయాలలో ప్రపంచంలో నెంబర్ 1 అయిపోతారు. ఈ వ్యవస్థ అంతా చెడ్డది, మన తెలివితేటలే గొప్పవి. రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ, ప్రపంచంలో కానీ ఏ కార్యక్రమాలు చేసినా ఒక వ్యవస్థ ఉంటుంది, వందల సంవత్సరాల చరిత్ర ఉంటుంది. మన దగ్గర 75 సంవత్సరాల నుంచి మన దగ్గర ఇరిగేషన్ కానీ, పవర్ కానీ, వీఆర్ ద బెస్ట్ స్టేట్. అలా చేసేపటికనే దేశంలో 2 తలసరి వినియోగం పెరగడం ఎప్పుడైనా ఏ రాష్ట్రంలోనైనా ఈ దేశంలో ఎప్పుడైనా జరిగిందా? 2 పెరిగిందా లేదా పవరు? నీళ్ళ గురించి ఆలోచిస్తేనే కదా 70 లక్షల టన్నుల నుంచి 300 లక్షల టన్నుల కంటే ఎక్కువ ఆహారధాన్యాలు పండింది. ఈ దేశంలో పండిందా ఎప్పుడైనా 10 సంవత్సరాలు? ఈ దేశంలో తలసరి ఆదాయం తెలంగాణలో 10 ఏళ్లలో 3 పెరిగింది కదా. దేశంలో పెరిగిందా? అంటే వీటన్నిటికీ రోజు ఆధారాలు ఉన్నాయి కాబట్టి దాన్ని చెరిపివేసే ప్రక్రియ మీద ఇలాంటివి బురద జల్లే ప్రయత్నం. అందుకే అంటున్నాను, బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మీకు దమ్ము ధైర్యం ఉంటే ఏ కారణాలతోటి, ఏ రుజువులతోటి మీరు ఆరోపణ చేశారో, ఏ కోణంలో మీరు కమిషన్ వేశారో, కమిషన్ ముందు వచ్చి రుజువు చేయండి అంటున్నాం. వదంటున్నానా? ఏమైనా తప్పులుంటే సరిదిద్దుకుందాం. తప్పులు లేకుండా ఏ వ్యవస్థనే ఉంటుందా? ఇవాళ చూడండి, మీరు ఇది అంటున్నారు, ఒక్క నెల లోపల 9 బ్రిడ్జులు బీహార్లో కూలిపోయినాయి. మోడీ గారు ఫౌండేషన్ వేసి ఇనాగ్రేట్ చేసిన మెట్రో స్టేషన్ పూర్తిగా ధ్వంసం అయిపోయింది. రైలు యాక్సిడెంట్స్ అవుతున్నాయి. అదేవిధంగా మన వైజాగ్లో ఎయిర్పోర్ట్లో అయ్యో చెప్తా వైజాగ్లో అది ఇనాగ్రేషన్ చేయకముందే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పోయింది. ఎయిర్పోర్ట్లో నీళ్లు గారుతున్నాయి.
రామమందిరంలో నీళ్లు గారినాయి. గర్భగుడిలోకే నీళ్ళు వచ్చినాయి. గర్భగుడిలోకే నీళ్ళు వచ్చినాయి. ఎక్కడికి వచ్చినా నీళ్ళే వచ్చుడే. ఆ గర్భగుడి అయితే మాత్రం దానికి విలువ, గర్భగుడి కాకపోతే ప్రాంగణంలో అయితే తప్ప. మీరు ఇగో ఇక్కడే విచక్షణ. గర్భగుడిలో అయితే ఇంపార్టెన్స్, ఆ గర్భగుడి ముందటైతే ఇంపార్టెన్స్ లేదా? ఇన్ని వందల వేల కోట్ల రూపాయలతోటి కట్టిన 6 నెలలనే నీళ్లు గారేటువంటి పరిస్థితి ఉంటే నీళ్ళు కారాలని కట్టిందా? నీళ్ళు గారినా పర్వాలేదని కట్టించిందా? ఒక్క నిమిషం, నీళ్ళు కారినా పర్వాలేదని కట్టండి అని చెప్పారా మోడీ గారు ఫౌండేషను ఇనాగ్రేషన్ చేసిన మెట్రో స్టేషన్ ఉంది కదా, పర్వాలేదు ఎట్లనైనా చేయండి నేనైతే చేస్తున్నాను అన్నాడా? వీళ్ళ కోణంలో నేను మాట్లాడాలా? డబ్బుల కోసం చేశారని ఇంగిత జ్ఞానం ఉన్నోడు మాట్లాడతాడా? ఓసారి తొందర అవుతుంది వ్యవస్థ. ఇదిలో కొన్ని లోపాలు ఉండవచ్చు, క్వాలిటీ కంట్రోల్ చెకింగ్లో కానీ తర్వాత మెయింటెనెన్స్లో కానీ ఉంటాయి. కాలేదా? ఇవాళ ఒక్కటే మాట, ఇది బాహాటంగా ఆడుతున్నా. ఏమయ్యా, కాళేశ్వరం మీద మాట్లాడాడు కదైనా 1,00,000 కోట్లని. నువ్వు వచ్చిన నెల రోజుల్లోనే కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టావా 2,900 కోట్లని? నెల రోజుల్లో పట్టినే దాన్ని పెంచి 4,900 చేసావా? 4,000 పైసలకేదో దమ్ముందా? అందులో పైసల కోసం చేసినామని మేము ఆరోపణ చేయాలనా? 2,900 నుంచి 4,000 కోట్లు చేసినంటే 1,500 కోట్లు తినడా నానాలా? అప్పుడే తీసుకున్నాడని చెప్పాలనా? అందుకోసమే చేసినామని అన్నా? నీ నియోజకవర్గంలో మొదటిసారిగా ఏదో చేద్దామనే తలంపుతో చేసినావు. ఓకే, అది ఎక్కడ చేసినావు? పాలమూరు రంగారెడ్డిలో టైలెండ్లో ఉంది, అది ఇచ్చాము కృష్ణా నీళ్ళతోటి. నువ్వు జూరాల నుంచి పై వాళ్ళ నీళ్లు దొంగిలించి దోపిడీ చేసి ముఖ్యమంత్రిగా ఉండి ఎవరు మాట్లాడలేని స్థితిలో ఉన్నప్పుడు నీ నియోజకవర్గంలో 4,900 కోట్లు 4,600 కోట్లతోటి పెడితే డబ్బుల కోసం పెట్టివనాలనా, దోపిడీ కోసం చేస్తున్నావనాలనా? ఈ మాట ఎవరు మాట్లాడరే? అదే కేసీఆర్ గారు సరే పాలమూరు రంగారెడ్డిలో భాగంగా ఈ ప్రాంతానికి నీళ్లు ఇద్దాము, కృష్ణా నీళ్లు, పైనుంచి నీళ్లు మనకు జూరాల నుంచి వచ్చేటి మిగతా ప్రాంతాలకే సరిపోవట్లేదు, పై ప్రాంతాలకు ఇది కంచెలు ఇచ్చేస్తే ఎప్పటికీ ఉంటుంది. ఫ్లడ్ వాటర్ మనకు రైట్ ఉంది, ఆ రైటును సమయంలో కూడా వాడుకుందామనే ఉద్దేశంతో పునాదులేసి ఫౌండేషన్ వేసి కార్యక్రమాలు మొదలు పెడితే కొంత ఆలస్యం జరిగింది. నాగార్జున సాగర్ ఎన్నేళ్ళు పట్టింది? ఈ ప్రాజెక్టు ఇది శ్రీరామ్ సాగర్ ఎన్నేళ్ళు పట్టింది? ఇప్పుడు మనకు సంబంధం లేదు. పోలవరం ఎక్కడి ఎక్కడున్నది? అది ఉన్నది కదా, నర్మదా బచావో ఆందోళన. పాపం ఆమె నర్మదా నది నీళ్లు ఇంకా కొలికి వచ్చాయా పూర్తి స్థాయిలో? 40 ఏళ్ళు దాటిందా? అంటే వ్యవస్థ లోపమా? తప్పులు చేస్తున్నారా? మాట్లాడేవాళ్ళు గొప్ప మేధావులా? వీళ్ళని అడిగి ప్రాజెక్టులు డిజైన్ చేయాలా? కమిషన్ల ముందు చెప్పి ప్రాజెక్టులు డిజైన్ చేయాలా? చెప్పండి అమ్మా, ఇది జరిగేదా? సాంకేతిక డిపార్ట్మెంట్లు ఉన్నాయి, సాంకేతిక వ్యవస్థ ఉంది, చరిత్ర ఉంది, తప్పులున్నాయి, ఒప్పులున్నాయి. కానీ ప్రజలకు త్వరితగతిన చేయాలనే తలంపును అన్యాయంగా రాజకీయ కోణంలో ఆరోపణలతోటి కాలం గడుపుకొని చేద్దామంటే చరిత్రహీనులు, ప్రజాద్రోహులు అంటారు. ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ గురించి ఇప్పుడు ఈ ప్రభుత్వం హామీ ఇచ్చింది కదా, ఒక్కసారి వెనక్కి వెళ్తే ఆనాడు వైఎస్ఆర్ గారి పీరియడ్లో అప్పుడు కూడా 2 లక్షల రుణమాఫీ గురించి ఏకకాలంలో రుణమాఫీ అన్నారు. అప్పుడు ఎట్లా జరిగింది? ఇప్పుడు మళ్ళీ ఈ రుణమాఫీ గురించి వచ్చాక చాలా కండిషన్స్ పెట్టారు. భూమి పాస్బుక్స్ కంపల్సరీ, అదే పట్టా పాస్బుక్లు కంపల్సరీ, రేషన్ కార్డు కంపల్సరీ, కుటుంబంలో ఒక్కరికే ఇస్తాం, కుటుంబంలో 3 లోన్లు ఉంటే ఒకవేళ మహిళకే ముందు చేస్తాం. ఇట్లాంటివి చాలా కండిషన్స్ పెట్టారు కదా, ఎట్లా ఉండే? ఎందుకంటే మీరు కూడా ఉన్నారు కాబట్టి అప్పుడు ఎలా జరిగింది? ఇది ఒకటి, పరిస్థితులు పూర్తి స్థాయిలో అర్థం చేసుకోలేని వాళ్ళు, అవగాహన కల్పించిన అవగాహనకు రాని వాళ్ళు, అధికారం మదంతో అహంకారంతో ఉండేవాళ్ళు, ఏదో మేము చేస్తున్నామని చెప్పడానికి, తగ్గించుకోవడానికి, చేసినట్టు కనిపించడానికి చేసే ఎత్తుగడలు ఈ కండిషన్స్ ఇవన్నీ. ఏదేమైనా రైతులకు న్యాయం చేద్దామనే ఆలోచనలో ఎవరు తప్పుపట్టరు. కానీ
చెప్పిన దానికి చేసేదానికి తేడా ఉన్నప్పుడే కదా మాట్లాడేది రాజకీయాల్లో. ఎందుకు మాట్లాడుతున్నారు అనేది ఆలోచన చేయకూడదా? మీరు ప్రకటించే ముందే ఆలోచన చేయరాదా? అగో మీరు అనగానే అది బయటికి రాగానే ఈ క్రిటిసిజం విమర్శలు రాగానే ఆ సంబంధిత మంత్రి ఏమన్నాడు? అందులో మార్పు కనిపించిందా? ప్రతిపక్షాలు చెప్పింది వాస్తవం అనేది గుర్తించినట్టు కనబడుతున్నదా? గుర్తిస్తే ఈ రెండు మాత్రమే గుర్తించారా? మిగతా ఎందుకు గుర్తించట్లేదు? అంటే మభ్యపెట్టడం చేసేది, తొందరపాటు చర్యలు, అవగాహన రాహిత్యం. దీంతో ప్రజలకు మేలు కలగదు. ఇప్పుడు రైతు బంధు ఉంది, ఆ రోజు ఎలక్షన్ కమిషన్ పోయినారు, ఆఫ్ చేశారు. మీరు వచ్చిన తర్వాత కూడా ఎలక్షన్ కమిషన్ ఇదేదో గొడవ అయితే 2 రోజులు ఆఫ్ చేసింది. రైతు బంధు ఎప్పుడు ఇవ్వాలా? దేనికోసం? పంటలు వేసే ముందు. కోసిన తర్వాత కూడా ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు కదా. మళ్ళీ ఇంకో దానికి ఇంకా మొదలే కాలేదు కదా. దాన్ని 12,000 నుంచి 10,000 నుంచి 15 చేస్తామన్నారు కదా. చేస్తున్నారా? మొదటికే మోక్షం లేదా? పంటలు వేసేటప్పుడే ఇచ్చే పరిస్థితి లేదా? పంటలు కోసిన తర్వాత కూడా ఇచ్చే పరిస్థితి లేదా? మరో పంట వచ్చి విత్తనాలు వేస్తుండగా కూడా ఇచ్చే పరిస్థితి లేదా? ఇచ్చే దాంట్లో మరింత ఎక్కువ ఇస్తామని చెప్తే ఎవరైనా నమ్ముతారా? నమ్మే కదా ఓట్లేసిరా. కొంత భాగం ఓట్లేసిరంటే కూడా మామూలే కదా, నమ్ముతారు ప్రజలు. అయ్యో మేము బాగా చేస్తామంటే నమ్మరా? అందుకే నేనేమన్నాను, గతంలో ప్రజలకిచ్చిన సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేస్తూ మేము చెప్పినవి చేస్తాము అని ప్రజల ముందుకు వచ్చి మాట్లాడే ధైర్యం ఉందా అని అడుగుతున్నాను. ప్రజల ముందుకు రాకపోయినా, పాత దాంట్లో కోతలు పెట్టినా, కొత్త దాంట్లో ఇన్ని కారణాలు పెట్టి ఆలస్యం చేసినా నిజస్వరూపం బయటపడుతుంది అంతే. అంతకంటే నన్ను ఏమనమంటారు?